ఈ వీడియో టాప్ స్టూడెంట్స్కి టాపర్ గాను, వీక్ స్టూడెంట్స్కి ధైర్యం ఇచ్చేసి ముందుకు కూడా తీసుకుని. ఇప్పుడు ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో నీకు అదిరిపోయే టిప్ ఇస్తాను చూడు. ఇలా నేను చేయడం వల్ల నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా? 20కి 19 మార్క్స్ వచ్చాయి. మీకు పేపర్ కూడా చూపించేస్తాను. హాయ్, హలో, నమస్తే, వనకం, అదాబ్. నేను మీ భాస్కర్ తెమ్మ. సార్ అని పిలవచ్చు, అన్ని అని కూడా పిలవచ్చు. సో మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ టు ది హిందీ. సో 10th క్లాస్లో హిందీలో మంచి మార్క్స్ రావాలి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ కదా. లాంగ్వేజ్ సబ్జెక్ట్లో ఎప్పుడు 1 మార్క్ కట్ చేసేస్తాడు. అంటే 99 మార్క్స్ రావాలి అని అంటే ఈ వీడియో మీకు సరిపోద్ది. సో లేదు సార్, మీరు వీడియోలో టైటిల్లో పెట్టినట్టుగా 95 మార్క్స్ రావాలన్నా సరే ఈ వీడియో సరిపోద్ది. ఇంకా ఒక మాట చెప్తున్నా, ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో మీ వీక్ స్టూడెంట్స్ కూడాను మంచి మార్క్స్ తీసుకొని రావడానికి కూడా ఈ వీడియో సరిపోద్ది. కాబట్టి ఈ ఒక్క వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో కాంటెక్స్ట్ ఏంటి అని చెప్పాలంటే, ఈ వీడియోలో మీరు SA1 ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, లేదంటే ఫైనల్ ఎగ్జామ్స్ రాసినా, ఏది రాసినా సరే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తా. పాయింట్ 1. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోవడానికన్నా ముందు ఒకసారి పేపర్ ఎలాగొస్తుంది, రేపు ఎగ్జామ్లో పేపర్ ఎలా వస్తుంది అని తెలిసినా సరే మీకు ఇంకా హ్యాపీ ఉంటుంది కదా, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అందుకే మీకు పేపర్ కూడా చూపించేస్తాను. ఈ 2 పనులు కూడా చేసేస్తాను. సరే, మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో టాప్ స్టూడెంట్స్కి టాపర్ గాను, వీక్ స్టూడెంట్స్కి ధైర్యం ఇచ్చేసి ముందుకు కూడా తీసుకుని వెళ్తుంది. మీ అందరికీ వాటర్ డ్రాప్ తెలుసు కదా. వాటర్ డ్రాప్ అనేది ఇనుము మీద వేస్తే వేడిగా వెళ్తుంది, దాంట్లో ఆవిరైపోద్ది. అదే వాటర్ డ్రాప్ని మనము లోటస్ డే ఉంటుంది కదా, ఆ లోటస్ దగ్గర వేసామనుకోండి, ఎండకి అదొక ముత్యంలా కనిపిస్తుంది. అదే వాటర్ డ్రాప్ని ముత్యపు చెప్పులో వేస్తే అదేమవుతుంది? ముత్యంలా మారుతుంది. అంటే సేమ్ వాటర్ డ్రాప్, కానీ ఉండే పొజిషన్ బట్టి, వాడుకునే పొజిషన్ బట్టి మొత్తం మారిపోద్ది. కాబట్టి మీరు ఎవరితో ఉంటారో వాళ్ళతో ఎఫెక్ట్ మీకు డెఫినెట్లీ పడుతుంది. కాబట్టి నా మంచి తమ్ముళ్ళు, చెల్లెలు మీ అందరికీ చెప్పేది, మంచి వాళ్ళతోనే ఉండండి. ఎవరైతే అంబిషియస్గా ఉన్నారో, మంచిగా సాధిద్దామని అనుకుంటున్నారో, మీ యొక్క ఫుల్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళతో ఉండండి. సరేనా? ఈ ఒక్క వీడియో చూడండి, ఫైనల్గా తేలిపోద్ది. సరే, హిందీ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇది పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే టోటల్గా 5 సెక్షన్స్ ఉన్నాయి. సో నాకు నచ్చిన బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్ని మరీ బీభత్సంగా చదవకపోయినా సరే హిందీ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ని చెక్ చేసుకొని కూడా మీరు మార్క్స్ తీసుకొని రావచ్చు. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ ఒక్కదాన్ని మనం కంప్లీట్ చేస్తే మనకి 5 మార్క్స్ వచ్చేస్తాయి. సో పారాగ్రాఫ్ అక్కడే ఉంటుంది. సో ఆన్సర్స్ మనం రాసేసుకుంటే చాలు, 4 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. సో ఇది మనకు తెలిసిన లెసన్స్ నుండి ఇస్తాడు ఎక్కువగా కూడాను. 2, 5, 6, 8, 9, 11, 12. సో ఈ లెసన్స్ నుండి ఇస్తారు గద్యాంశం. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పద్యాంశంలో నుండి 1, 3, 4, 7 ఈ లెసన్స్ లో నుండి. సో సేమ్ అనమాట. మళ్ళీ 5 మార్క్స్ కోసం 5 మార్క్స్ ఇచ్చేస్తున్నాడు. సో ఒక 2 మార్క్స్ ఉంటుంది, మిగిలినవన్నీ కూడా 1 మార్క్. ఆ తర్వాత నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే లెసన్ 1, 3 దీనికి సంబంధించినంత వరకు కూడా పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ నుండి మాత్రం ఇస్తాడు కాబట్టి ఇది ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని హ్యాపీగా రాసేయాలి. ఆ తర్వాత చూడండి, ఈసారి మనకు తెలియని లెసన్ నుండి హిందీకి సంబంధించిన సమ్వేర్ తనకు నచ్చిన ప్లేస్ నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని నుండి ఆన్సర్స్ రాయాలి. ఇది కూడా 5 మార్క్స్. ఓకే. ఆ తర్వాత 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక పద్యం ఇస్తాడు. పద్యం నుండి కూడా ఒక 5 మార్క్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఓకే. అండ్ లాస్ట్ గా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, జస్ట్ మీకు హిందీ చదవడం వచ్చి, రాయడం వచ్చి, కొద్దిగా మీకు అర్థమైనా సరే మీ చేతిలో 25 మార్క్స్ మీ చేతిలో అలా వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా లాంగ్వేజ్ స్కిల్స్. సో కొద్దిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మొదటిది. రెండో విషయం ఏంటంటే, ఈసారి కవి పరిచయం. యాక్చువల్లీ కవి పరిచయాలు ఎప్పుడు కూడా మన తెలుగులో చూస్తే కవి ఇస్తాడు, కవి పేరు రాసేసి దాని ప్రకారంగా రాసేయాలి. పేరు, జన్మస్థలము, రాసిన విశిష్టతలు ఏంటి, బిరుదులు ఏంటి, ఇలా రాసేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. కానీ ఇక్కడ హిందీలో మనకి ఇంకొక బ్యూటిఫుల్ ఈజీగా చేస్తాడు. తనే కవిపరిచయం ఇస్తాడు, కాకపోతే ఫిల్ చేసేయాలి అనమాట. సో తనే కవిపరిచయం ఇస్తాడు, ఫిల్ చేసేయాలి. అయితే నేను ముందే మీకు మాకు మాట ఇచ్చాను ఏంటి, ఈ ఒక్క వీడియో చూస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను అనుకుని చెప్పాను కదా. మాక్సిమం ఇక్కడ ఏ కవులు ఇస్తారంటే విష్ణు ప్రభాకర్, కాకా కాళేకర్, శ్రీప్రకాశ్. సో ఈ 3 కవుల గురించి నువ్వు కొద్దిగా చదువుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ చేసేవచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నా, క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తున్నా. ఫస్ట్ది తీసుకో. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈసారి నిజంగా కవి పరిచయం ఇస్తాడు. సో నిజంగా కవి పరిచయం ఇస్తాడు. సో కవి పరిచయంలో మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు 1, 2. ఈ ఆప్షన్ లో చూస్తే 1 ప్రాచీన కవి ఇస్తాడు, 2 చూసుకున్నట్లయితే ఆధునిక కవి కూడా ఇస్తాడు. సో ప్రాచీన కవి, ఆధునిక కవి. సో ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో, నీకు ఈ సెక్షన్స్ లో మార్కులు రావాలి అనుకుంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, లెసన్ 10 లోనున్న రహీము, బిహారీ ఇద్దరు కవిలు ఉన్నారు కదా, వీరిద్దరిని గట్టి నేర్చుకుని వెళ్ళిపో, నీ చేతిలో కరెక్ట్ 5 మార్క్స్ వచ్చేస్తాయి. లేదు నాకు ఇంకా టెన్షన్ వస్తుందంటే లెసన్ 1కి సంబంధించిన, లెసన్ 3కి సంబంధించిన పంతు, నిశాంక్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి సంబంధించి చదువుకుని వెళ్ళిపో. నువ్వు ఏదైనా ఇద్దరికి సంబంధించి చదువుకుని వెళ్ళిపో, హ్యాపీగా కవర్ అయిపోద్ది. సో నువ్వు ఒక్క మాట ఇక్కడ వరకు అబ్జర్వ్ చెయ్యు, నువ్వు కష్టపడకుండా 5, 7
ఓకేనా. టోటల్గా 5 7 35 మార్క్స్ వచ్చాయి నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే. నీకు జస్ట్ కవుల్లో 2 కవులు నేర్చుకొని లేఖక కొద్దిగా నేర్చుకొని ఉంటే ఇక్కడ వరకు వచ్చేస్తాయి. సో ఎవరు కూడా ఒక్క మార్క్ మిస్ చేసుకోకండి, కష్టపడకుండా వచ్చేస్తాయి. ఆ తర్వాత అసలైనది మనకి ఇక్కడంతా కూడా ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఈ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ షార్ట్ క్వశ్చన్స్ ఒక్కటి కానీ కొద్దిగా మనం మేనేజ్ చేస్తే 99 100 వచ్చేయడానికి చాయిస్ ఉంటాయి. కానీ ఈ షార్ట్ క్వశ్చన్స్లో మీరు మేనేజ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ముందు షార్ట్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుండి వస్తారో అనేది చూపించేస్తా. వన్స్ మీకు ఇది అర్థమైపోతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను షార్ట్ క్వశ్చన్స్ సంబంధించి. సో షార్ట్ క్వశ్చన్స్ టోటల్గా మనకు 4 ఇస్తాడు. 4 4 16 మార్క్స్. ఒక్క మార్క్ పోయినా సరే మనకు గోల్ మిస్ అయిపోయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 8th క్వశ్చన్ ఉంది కదా, దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఈ 8th క్వశ్చన్ పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు. సో 8th క్వశ్చన్ పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు. సో పద్య భాగంలో ఏ లెసన్స్ ఉన్నాయి? 1 3 4 7 లెసన్ 10. సో 1 3 4 7 లెసన్ 10 ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే వీక్ స్టూడెంట్ ఉన్నారో నీకు అదిరిపోయే టిప్ ఇస్తాను చూడు. ఈ క్వశ్చన్లో నీకు పక్కగా 4 మార్క్స్ రావాలి అని అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో. లెసన్ 10 ఉంది కదా, లెసన్ 10లో ఉన్న 4 పోయమ్స్ నేర్చేసుకో. లెసన్ 10లో ఉన్న 4 దోహెస్ కూడా నువ్వు నేర్చేసుకుంటే కొద్దిగా వర్క్ చేసినా సరే ఇక్కడ డెఫినెట్లీ ఒక పద్యం ఫుల్ చేయమని అంటాడు. సో ఈ పద్యం ఇచ్చేసి దాన్ని ఫుల్ చేయమంటాడు. సో నువ్వు 4 పోయమ్స్ నేర్చుకుంటే అవి ఎగ్జామ్లో పక్కగా ఏదో ఒకటి ఇస్తాడు. సో చక్కగా అయిపోద్ది. లేదన్నా నాకు అది వద్దు, పోయమ్స్ వద్దు అని అనుకుంటే ఇక్కడ డేంజర్ ఏంటి తెలుసా? లెసన్ 1 లెసన్ 3 లెసన్ 4 లెసన్ 7 వీటన్నిటిలో ఉన్న షార్ట్ క్వశ్చన్స్ అన్ని చదవాలి. చెప్పు, ఇన్ని లెసన్స్ సంబంధించిన షార్ట్ క్వశ్చన్స్ అన్ని చదువుతావా? లేకపోతే లెసన్ 10లో ఉన్న దోహేలు మాత్రం 4 దోహేలు చదువుకొని ఇచ్చేస్తావా? సో అర్థం చేసుకో. సో దీంట్లో నీకు పక్కగా 4 మార్క్స్ నీకు రావాల్సిందే, లేకపోతే మిస్ అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ దానికి చూద్దాం. ఈసారి గద్య భాగం నుండి ఇస్తాడు. గద్య భాగంలో ప్రోజ్. సో ప్రోజ్ నుండి ఇస్తాడు. లెసన్ 2 లెసన్ 5 లెసన్ 6 దీనికి సంబంధించి ఇస్తాడు. మళ్ళీ కింద మళ్ళీ గద్య భాగం ఇస్తాడు. సో లెసన్ 8 9 11 12 ఈ లెసన్స్ నుండి ప్రోజ్ ఇస్తాడు అనమాట. ఈ రెండు కూడాను. అయితే ఈ క్వశ్చన్స్ కూడా ఎలా రాయాలో ఒక టిప్ చెప్తా, ట్రిక్ చెప్తా. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. కొద్దిగా వెయిట్ చేయండి. అంటే పద్య భాగం ఇవి, గద్య భాగం ఇవి. ఆ తర్వాత లాస్ట్గా ఉపవాచకం నుండి ఇస్తాడు. సో ఉపవాచకం నుండి పైన లెసన్ కింద లెసన్ ఇలా ఇస్తాడు. అయితే నేను ఒక మాట కరెక్ట్ చెప్తున్నా, చాలా జాగ్రత్త అనుకో. మళ్ళీ వీక్ స్టూడెంట్ ఎవరు ఉన్నారో, ఎవరైతే టాప్ ఉన్నారో బాగా గుర్తుపెట్టుకో. ఈ దో కళాకారు, అనోకోపాయి ఈ 2 లెసన్స్ ఉన్నాయి కదా, పక్కగా దో కళాకారు మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ లెసన్ సారాంశం నేర్చుకున్నావు అనుకో, ఆ లెసన్ సంబంధించిన సారాంశం నేర్చుకుంటే ఈ క్వశ్చన్ నువ్వు కంప్లీట్ చేసేవచ్చు. కాబట్టి కొద్దిగా వర్క్ చేయి. దో కళాకారు ఇక్కడ అప్పుడప్పుడు అనోక ఉపయోగం మీద కూడా ఫోకస్ చేస్తే 2 లెసన్స్ నేర్చుకుని మిగిలిన పని అయిపోద్ది. సో ఇక్కడికి 4 4 సిస్టమ్. ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే నీకేం చెప్పను, ఒకటి 4 పోయమ్స్ నేర్చుకున్నాను కదా, దాంట్లోనూ పక్కగా 4 మార్క్స్. ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ దో కళాకార లెసన్ కూడా నువ్వు నేర్చుకుంటే 4 మార్క్స్. సో ఇక్కడ 8 మార్క్స్ నీకు రావడానికి పక్కాగా చాయిస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకో. ఆ తర్వాత ఇక చూసుకో ఈ థర్డ్ భాగం అంతా కూడా లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనమాట. సో లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీరు అందరూ కూడా టఫ్ అని అనుకుంటారు కాబట్టి టఫ్ కాదు, ఇది యాక్చువల్లీ ఈజీగానే ఉంటుంది. ఎందుకు ఈజీగానే ఉంటుంది ఏంటి సంగతి చెప్తా చూడండి. లెసన్ 1 4 7 నుండి ఈ క్వశ్చన్స్ ఇస్తాడు. పక్కగా లెసన్ 1 4 7. సో 3 లెసన్స్ ఇస్తున్నాడు కదా. ఎన్ని లెసన్స్ ఇస్తున్నాడు? 3 లెసన్స్ ఇస్తున్నాడు. ఒక 3 లెసన్స్ ఇస్తున్నాడు. ఓకే, 3 లెసన్స్లో నువ్వు 2 నేర్చుకున్నావు అనుకో, 3 లెసన్స్లో నువ్వు 2 నేర్చుకున్నావు అనుకో, పక్కగా ఏదో ఒకటి వస్తుంది కదా. 3 లెసన్స్లో నువ్వు 2 నేర్చుకుంటే పక్కగా ఏదో వస్తుంది. కాబట్టి నీ యొక్క టార్గెట్ 3 లెసన్స్ కాదు, ఇక నుంచి 2 లెసన్సే. అవి ఏ లెసన్స్ నేను ఇస్తాను ప్రోజ్. సో ఓకేనా, ఈ పోయంకి సంబంధించిన సారాంశాలకు సంబంధించిన లెసన్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పెట్టేస్తున్నాను. అది ఏ డైరెక్షన్ నువ్వు నేర్చుకుని నువ్వు అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా లటుక్కుని మింగేయడమే. 2 5 11 12 ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తావు అంటే ఈ లెసన్స్ అన్నిటిని చదవాలంటే మోస్ట్ రిపీటింగ్గా వచ్చే 2 లెసన్స్ నీకు ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా నువ్వు వర్క్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ 8 8 ఇక్కడ 8 ఇక్కడ 8 టోటల్గా ఇవన్నీ కూడా నీకు వచ్చేదానికి చాయిస్ ఉంది, ఉపయోగించుకో. ఆ తర్వాత మనకి లెటర్ రైటింగ్ నిబంధన ఉంది. ఇది మీ అందరికీ కూడా టఫ్ అనిపిస్తుంటుంది కదా. యాక్చువల్లీ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అన్నీ మీకు లాస్ట్లో ఇచ్చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రకారంగా. దీన్ని కరెక్ట్గా వాడుకుంటే బీభత్సంగా అయిపోద్ది. నేను చెప్తున్నా, నా 10th క్లాస్లో నేను జస్ట్ 1 మంత్లోనే హిందీలో బెటర్ మార్క్స్ తీసుకొని రావడానికి వచ్చిన చాయిస్ అంతా ఏంటంటే నేను ఈ స్ట్రాటజీస్నే ఫాలో అయ్యి అదే స్ట్రాటజీ మీకు ఇచ్చేస్తున్నా చూడండి. ఫస్ట్ వన్, ఇక్కడ లెటర్స్ ఉంటాయి. ఓకేనా, లెటర్స్ ఇది ఈ లెటర్ కానీ ఆ లెటర్ కానీ ఏదైనా ఒకటి రాయొచ్చు. మనకి మాక్సిమం 6 లెటర్స్ ఉంటాయి. ఆ 6 లెటర్స్ నుండి మాటకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది రాస్తే 8 మార్క్స్. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనందరూ కూడాను ఒక ఎస్ఏ రాయాలి. ఎస్ఏలో చూసుకున్నట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు స్వచ్ఛత గురించి, ప్రదర్శన గురించి, స్వచ్ఛ భారత్ గురించి, వృక్ష గురించి. అదే ఇక్కడ రాష్ట్రీయ పండుగల గురించి చూస్తే గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, 15 ఆగస్టు, 15 ఆగస్టు అలాంటి వాటివి. లేకపోతే కొన్నిసార్లు దీపావళి, దసరా గురించి, నీకు నచ్చిన పండుగ గురించి రాయమని అంటాడు. నెక్స్ట్ విద్యార్థికి సంబంధించినంత వరకు కూడా గ్రంథాలయము, శిక్షక దివస్, ఆదర్శ విద్యార్థి ఎలా ఉంటాడు. అదే టెక్నాలజీకి సంబంధించినంత వరకు కూడాను కంప్యూటర్, శాటిలైట్, ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి.
కాకపోతే నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు హిందీలో మార్క్సే తీసుకొని రావాలి అనేది నీ లక్ష్యం అయితే, ఈ 4 ఏదో ఒకటి మాత్రమే రాయమంటాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, నువ్వు చక్కగా టెక్నాలజీకి సంబంధించింది, ఓకేనా? నీకు నచ్చిన పండగకి సంబంధించింది నువ్వు కరెక్ట్ నేర్చుకుంటే, నీకు ఏదో 2కి సంబంధించి నేర్చుకుంటే, నీకు ఇది డెఫినెట్‌లీ రిపీట్ అవుతది కాబట్టి నువ్వు హ్యాపీగా చేయొచ్చు. నీకేం చేస్తానంటే, ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇస్తా. ఇన్ని చదవాల్సిన అవసరం లేకుండా ఏవి చదవాలి అనేసి ఒక 6 ఇచ్చేస్తే దాని ప్రకారంగా అయిపోద్ది. ఇక లాస్ట్‌లో ఏముంటాయి? ఇవంతా కూడా గ్రామర్. సో, ఒక్కొక్క గ్రామర్ పాయింట్ నుండి 1 మార్క్. ఈ 15 మార్క్స్ ప్రకారంగా వచ్చేస్తుందన్నమాట. చూసుకున్నట్లయితే తత్సమ రూపు, నెక్స్ట్ క్రియా శబ్దం, నెక్స్ట్ సంఖ్య, నంబర్ ఇస్తాడు సంఖ్య, తర్వాత కారక చిహ్నం, ఓకేనా? ఆ తర్వాత ప్రత్యయ రాయమంటాడు, విలోమ శబ్దం ఆపోజిట్ వర్డ్, సమాసం రాయమంటాడు, సంధిని విడగొట్టమంటాడు, ఓకేనా? తెలుగు ఎవరు చేస్తే వాడికి ఈజీ అనమాట. ఉపసర్గ రాయమంటాడు, ఆ తర్వాత ప్రత్యయ రాయమంటాడు, ఓకేనా? ఆ తర్వాత ముహావర రాయమంటాడు, లింగం ఏమిటో చెప్పమంటాడు, వచన రూపం రాయమంటాడు, కాల్ రాయమంటాడు, శుద్ధ రూపం అంటాడు. సో నేను చెప్పే విషయం ఏంటంటే, మీరందరూ కూడాను ఈ 15 మార్క్స్ రావాలంటే మీరేం చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్లీ నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఈ గ్రామర్ పేపర్ అనేది 20 మార్క్స్‌కి ఉండేది. నేనేం చేశాను తెలుసా? ఒక్కొక్క టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి లింగ్ ఉందనుకో, లింగ్‌కి సంబంధించిన మొత్తం క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఏదైతే సార్ మెటీరియల్ ఇచ్చారో లింగ్‌కి సంబంధించినవన్నీ చేసేసేవాడిని. అన్నీ చేసిన తర్వాత వెంటనే 10 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ తీసుకొని ప్రతి దాంట్లో లింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్నీ పెట్టేసా. ఆన్సర్స్ అన్నీ పెట్టేసా. అలా నేను చెక్ చేసుకునేవాడిని. సేమ్ కాల్ గురించి నాకు ఏవైతే మొత్తం ఉన్నాయో కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకొని, ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో అన్నిట్లో ఉన్న కాల్వన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇలా అనమాట. నువ్వు ఒక టాపిక్ నేర్చుకోవడం కంప్లీట్ చేసావు. ఒక టాపిక్ నేర్చుకొని కంప్లీట్ చేసుకోవడం. ఇలా నేను చేయడం వల్ల నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా? 20కి 19 మార్క్స్ వచ్చాయి. ఒక్కటి చిన్న కన్‌ఫ్యూజన్ వల్ల ఎగిరిపోయింది. ఓకేనా? సో, 20కి 19 మార్క్స్ వచ్చాయి. మీరు కూడా ఇదే పని చేయండి. ఒక టాపిక్ నేర్చుకోండి, వెళ్ళిపోండి. టాపిక్ నేర్చుకొని వెళ్ళిపోండి. ఇవన్నీ కూడా చాలా ఈజీ టాపిక్స్. ఓకేనా? సో, ఈ రకంగా మీరు పక్కాగా వచ్చేస్తాయి. ఓకేనా? సో, ఇది టోటల్‌గా వీటికి సంబంధించినంత కూడా. సో, ఎస్ఏ1 సిలబస్ చూసుకున్నట్లయితే టోటల్‌గా ఇక్కడ 10 లెసన్స్ ఉన్నాయి. దీంట్లో నుండి 3 ఉపవాచకాలు ఇస్తున్నాడు. ఓకేనా? సో, ఇవి వీటికి సంబంధించినంత వరకు కూడా నేను ఇక్కడ ఏదైతే చెప్పానో అదే సెక్షన్ వైజ్‌గా నేను ఇచ్చేసా. సో, ఈ సెక్షన్స్ అన్నిట్లో కూడాను ఇప్పుడు చెప్తున్నా కరెక్ట్‌గా ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో నీకు మళ్ళీ చెప్తున్నా చూడు. స్టార్టింగ్ 35 మార్క్స్. దీంట్లో ఈ 4 మార్క్స్ క్వెషన్‌లో ఎక్కడైతే దోహ అని చెప్పానో దాంట్లో నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు 4 మార్క్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి సమ్మరీస్ ఉన్నాయి కదా! 8 మార్క్స్, 8 మార్క్స్. ఈ ప్రోజ్ పోయెట్రీలో నువ్వు కరెక్ట్‌గా నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తున్నా. అవి నేర్చేసుకో 8 మార్క్స్, 8 మార్క్స్. సో, 16 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చాలా జాగ్రత్తగా విను. నీకు ప్రోజు పోయెట్రీకి సంబంధించిన సమ్మరీస్ నువ్వు నేర్చుకున్నావు అనుకో, మళ్ళీ చెప్తున్నా. ప్రోజు పోయెట్రీకి సంబంధించిన సమ్మరీస్ నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీకు ఇది ఈజీ అయిపోద్ది షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. అంటే నీకు పద్యాంశంలోనో నెక్స్ట్ గద్యాంశంలోనో ఉన్న షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఈజీ అయిపోతాయి. ఎందుకు సార్ ఈజీ అయిపోద్ది అంటే, నీకు పొరపాటున ఆ క్వెషన్ నీకు తెలియదురా తమ్ముడు, నీకు తెలియదు చెల్లి, ఓకేనా? నీకు తెలియదు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అది ఏ లెసన్ అర్థం చేసుకుని ఆ లెసన్కి సంబంధించిన సారాంశం రాసి టీచర్ డెఫినెట్లీ కూడా 4 మార్క్స్‌కి 2 మార్క్స్ పక్కా వేస్తాడు. ఏది రాకపోవడం కంటే ఏదో ఒకటి రావడం బెటరే కదా! సో, ఈ రకంగా నీకు రాకపోయిన క్వెషన్స్ కూడా నువ్వు ప్రెజెంట్ చేయాలంటే ఈ ప్రోజు పోయెట్రీకి సంబంధించిన సమ్మరైజ్ రాసుకొని ఆ 4 మార్క్స్‌లో సెట్ చేసుకొని వెళ్ళిపో, దెబ్బకి సెట్ అయిపోద్ది. నేను చెప్తున్నా ఇది పక్కాగా వర్క్ అవుతుంది ఈ ట్రిక్. ఓకేనా? ఆ తర్వాత చెప్పింది ఇంకేముంది, లెటర్ రైటింగ్, నిబంధన. దీంట్లో నుండి పక్కాగా మనకు తెలిసినవే వస్తాయి కాబట్టి ఈ 18 మార్క్స్ ఇక్కడ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్‌గా గ్రామర్ పాయింట్. గ్రామర్ పాయింట్ మీరు ఒక్కొక్క టాపిక్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత మార్క్స్ వస్తాయి. కాబట్టి ఒక వీక్ స్టూడెంట్ కూడాను కొద్దిగా ఎఫర్ట్ పెడితే 88 మార్క్స్ నీ చేతిలో పక్కాగా ఉంటాయి. అదే టాప్ స్టూడెంట్ అయితే ఇంక తిరగలేదనమాట. ఓకేనా? టాప్ స్టూడెంట్ నీకు ఎక్కడెక్కడ నుండి ఏవేవి వస్తున్నాయో ఒకసారి చూపించేస్తాను చూడండి. ఇవన్నీ కూడాను 4 మార్క్స్ సంబంధించిన క్వెషన్స్. ఓకేనా? ఇవన్నీ కూడా 4 మార్క్స్ సంబంధించిన క్వెషన్స్. సో, నీకు గాని ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్‌లో ఇవన్నీ కంప్లీట్ చేయాలనుకుంటే చేసేసుకో. ఓకేనా? ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలని చేసుకో. అయితే ఇవన్నీ కూడా సరిగ్గా స్క్రీన్ మీద కనిపించట్లేదు, పీడీఎఫ్ కావాలని అనుకుంటే పీడీఎఫ్ అంతా కూడా వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేసేస్తున్నా. నీకు డెఫినెట్‌లీ హెల్ప్ అవుతది. ఓకేనా? ఇక నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇవి ఈ లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్. ఓకేనా? మొత్తం 32 ఉంటాయి. ఈ 32 కూడాను. ఓకే. ఆ తర్వాత లేఖక పరిచయంలోన ఈ ముగ్గురు కవులే వస్తారు. ఫిక్స్ అయిపో. ఇక నెక్స్ట్ కవి పరిచయంకి సంబంధించింది ఈ ముగ్గురు కవులే వస్తారు. ఫిక్స్ అయిపో. మాక్సిమం కూడా ఈళ్ళే వస్తారు. సో, బాగా కంప్లీట్ చేసుకో. నువ్వు ఈ 3 నేర్చుకుంటే ముగ్గురులో ఎవరో ఇద్దరికి ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ 3లో నేర్చుకుంటే ఏదో ఒకటి వచ్చేస్తుంది పక్కగా. ఓకేనా? ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఆ తర్వాత మీకు సారాంశం చెప్పాను కదా 8 మార్క్స్ క్వెషన్స్ అని. ఇదిగో పోయెట్రీకి సంబంధించిన సారాంశం. నీకు ఏం టెన్షన్ లేదు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్‌లో పెట్టేస్తున్నా. ఓకే. సో, పక్కాగా. సో, ఇవి అస్సలు మిస్ చేయకండి. ఈ ప్రోజ్ సారాంశాలు దీనివి. ఎందుకంటే ఈ 4 లెసన్స్ కూడా ఎవరైతే కరెక్ట్‌గా నేర్చుకుంటాడో, ఎవరైతే 4 మార్క్స్ ఈ లెసన్స్ నేర్చుకుంటాడో 4 మార్క్స్ క్వెషన్స్ కూడా హెల్ప్ అవుతది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు పత్రలేఖనం లెటర్ రైటింగ్ ఉంది కదా! లెటర్ రైటింగ్‌లో మాటకి టెన్షన్ పడిపోతున్నారు కదా! ఈ 4 లెటర్ రైటింగ్ మీద చూడండి. ఏంటి? నీకు సెలవు కావాలనుకోని, ఓకేనా? లేకపోతే ఒక పుస్తకాలు అమ్మేవాడికి ఒక లెటర్ గాని, లేకపోతే నువ్వు ఒక
ట్రావెలింగ్ చేసావు, ట్రావెలింగ్ సంబంధించిన వ్లాగింగ్ సంబంధించిన లెటర్ కానీ, లేదు అంటే అమ్మ నాన్నలకి డబ్బులు అడగడం కోసము పర్మిషన్ కోసం లెటర్ కానీ, ఈ 4 లెటర్స్ మీద గట్టి ఫోకస్ చేసి నేర్చేసుకోండి. దెబ్బకి ఏదో ఒకటి వచ్చేస్తుంది. పక్కగా మీ చేతిలో లటుక్కుని 8 మార్క్స్ అనేవి మీ చేతిలో వచ్చేస్తాయి. డెఫినెట్లీ వాడుకోండి. మెయిన్ నా చిట్టి చెల్లెలు, నా చిట్టి తమ్ముళ్ళు మీ అందరికి చెప్తున్నా, లెటర్కి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడైనా హెడ్డింగు, డేటు, ప్లేసు, ఓకేనా, టు, నెక్స్ట్ బాడీ, ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్గా ఈ చివరివి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఇచ్చేస్తూ ఉంటాడు. చాలా మంది బాడీ మర్చిపోతే నాకు లెటర్ రాదు, నేను నా వల్ల కష్టం అయిపోయిందని ఫీల్ అవుతాడు. బాడీ మర్చిపోయిన ప్రాబ్లం లేదు, మిగిలిన హెడ్డింగ్స్ అని పెట్టండి. అన్ని దానికి ఒక్కొక్క మార్క్ ఇస్తే నీకు 8 మార్క్స్ రావాల్సినవి నీకు బాడీ తప్పు రాసిన 5 మార్క్స్ అని రావచ్చు. సో వీక్ స్టూడెంట్ నువ్వు అర్థం చేసుకో, ఓకేనా. మిగిలిన వాటితో సింపుల్గా మనకు వచ్చేస్తాయి మార్క్స్ అన్ని కూడా. ఓకే, ఇవి నిబంధనకు సంబంధించిన ఏదైతే మీకు ఇంతకుముందు ఎస్ఎస్ చెప్పానో ఇవన్నీ కూడా. దీపావళి, దూరదర్శన్, పుస్తకాలయ్యి, నెక్స్ట్ పర్యావరణకు సంబంధించి, కంప్యూటర్ సంబంధించి, రాష్ట్రీయ ఆహారకు సంబంధించి గట్టిగా 6 నేర్చుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాడు వినిపించుకోండి, ఓకేనా. అది సో ఇవి టోటల్గా హిందీకి సంబంధించిన అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడాను, ఓకేనా. సో మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది గ్రామర్. సో గ్రామర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక మార్క్ మిస్ చేయకండి. గ్రామర్ తర్వాత మీరు 4 మార్క్స్, ఈ 4 మార్క్స్ మీద కూడా మిస్ చేయకండి. ఎవరైతే 100కి 100 లేకపోతే 99కి 99 సో ఎవరైతే 100కి 100 99కి 99 చేయాలనుకుంటారో మీరు బాగా వినుకోండి. పేపర్ ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్గా ఉండాలి. ఎవరికైతే పేపర్ ప్రెజెంటేషన్ అనేది బ్యూటిఫుల్గా ఉంటే, ఓకేనా, ఎవరికైతే ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో వాడు మాత్రమే 100కి 100 స్కోర్ చేయగలడు. వాడు మాత్రమే 100కి 100 స్కోర్ చేయగలడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయిపోద్ది అనమాట, సరేనా. గ్రామర్లో 1 మార్క్ పోకూడదు, 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా 1 మార్క్ కూడా పోకూడదు. సో మీరు డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెడితే మీ పెట్టిన ఎఫర్ట్స్ అంతా కూడా లైఫ్ లాంగ్ కనిపిస్తుంది. అర్థమవుతుందా? లైఫ్ లాంగ్ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ నీకు ఇదంతా కూడా హెల్ప్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు చాలా బాగా రాయాలి హిందీ ఎగ్జామ్స్, ఓకేనా. సో బాగా రాయండి పిల్లలు, సరేనా. బాయ్ రా.